జమిలి ఎన్నికల దిశగా బీజేపీ నాయకత్వం వేగంగా కసరత్తు చేస్తుంది. అందులో భాగంగా త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ప్రత్యేక ఫోకస్ చేస్తుంది. ఢిల్లీలో గెలిచిన బీజేపీ ఈ నెల 23న పార్టీ శాసనసభాపక్ష సమావేశంకు నిర్ణయించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేజ్రీవాల్ భవిష్యత్తుపైన చర్చ జరుగుతున్న వేళ రాజకీయం అనూహ్యమైన టర్న్ కి రంగం సిద్ధమైంది. అనుకోకుండా కేజ్రీవాల్ కు సీఎంగా మళ్లీ ఛాన్స్ రాబోతుందని ఢిల్లీలో టాక్ వైరల్ అవుతుంది. ఢిల్లీలో ఆప్ అనూహ్యంగా ఓటమి పాలైన విషయం తెలిసిందే. 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ పరాజయంతో కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్తుపై నీలినిడలు కమ్ముకున్నాయి. ఆప్ అవినీతి కారణంగానే ప్రజలు తిరస్కరించారనే వాదన వినిపిస్తోంది. కేజ్రీవాల్ సైతం ఎమ్మెల్యేగా ఊడిపోవడంతో ఆప్ కు పెద్ద నష్టంగా మారింది. కేజ్రీవాల్ దీంతో ఇక రాజ్యసభ ఎంపీగా కొనసాగే అవకాశముందనే చర్చ మొదలైంది. అయితే అనూహ్యంగా ఢిల్లీ ఫలితాల తర్వాత ఆప్ను దెబ్బకొట్టే రాజకీయం కాంగ్రెస్ మొదలుపెట్టింది. ఆప్ అధికారంలో ఉన్న పంజాబ్ కేంద్రంగా కొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు సిద్ధమైంది. ఆప్ తాజా సమావేశంతో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పైన సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం సాగుతుంది. దీంతో కేజ్రీవాల్ అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్ అక్కడ ఆప్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో ఢిల్లీలో ఓడిన కేజ్రీవాల్ లుధియానా ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సీఎంగా ఉన్న మాన్ ను తప్పించి కేజ్రీవాల్ సీఎం అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఢిల్లీలోని కపుర్తలా హౌస్ లో పంజాబ్ సీఎం భగవంత్ మాన్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇక పంజాబ్ సీఎంగా వెళ్లాలనే ఆలోచనలో కేజ్రీవాల్ ఉన్నట్లు ప్రచారం సాగుతుంది.